అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందు భాగంలో రూచికుడు మధ్య కొడుకైన శూరశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు. ఆ తరువాత రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చేయడానికి తన కొడుకును పంపాడు ఆ రూచికుడు. అంబరీషుడు ఆయనకి 1,00,000 గోవుల్ని దానంగా ఇచ్చాడు. శూరశేపుడికి తీసుకెళుతున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒకచోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శూరశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ల మీద పడి ఇలా అన్నాడు: నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేశారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులను పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శూరశేపుడు స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు. నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా? ఇంకొకటి కొడుకుని రక్షిస్తావా? మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి 1000 సంవత్సరాలు వాళ్లలాగా కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు. అప్పుడు ఆయన శూరశేపుడితో, నువ్వు బెంగ పెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడుతారు. ఇప్పుడు నేను నీకు 2 మంత్రాలను చెప్తాను. నిన్ను అలా యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ 2 మంత్రాలను జపించు. అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ 2 మంత్రాలను ఉపదేశం చేసి పంపించాడు. తరువాత శూరశేపుడిని యూపస్తంభానికి కట్టారు. అప్పుడు ఆయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలను జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు. అప్పుడు కోపంలో తన కొడుకులను శపించానని విశ్వామిత్రుడు బాధపడ్డాడు. ఈసారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలాగే ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు. మేనక, నేను నీ యందు కందర్పవశుడయ్యాను అంటే మన్మథ ఆవేశం కలిగిందని అర్థం. అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ 10 ఏళ్లు గడిచిపోయాయి. 10 సంవత్సరాల తర్వాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తుకొచ్చింది. ఈ మేనకతో ఏదో 1 రోజు లేకపోతే 2 రోజులు అనుకున్నాను, కానీ ఇలా 10 సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకను పంపారు అనుకుని కోపంగా మేనక వైపు చూశాడు. కానీ ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పే ఉంది అని మేనకని వెళ్ళిపోమ్మన్నాడు. ఈసారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఉత్తర దిక్కున కౌశకీ నది పక్కన కూర్చొని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షినయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతాను అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలను గెలిచానా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలను గెలవలేదు, ఇంద్రియాలు గెలవటం అంత తేలిక కాదు అన్నాడు. మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకు వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచుకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈసారి ఎండాకాలంలో తన చుట్టూ 4 ప్రక్కల అగ్నిని పెట్టుకొని తన తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుము దాకా నీళ్లల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనను పరీక్షించాలని రంభను పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానా రకాలుగా నచ్చజెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది. చెట్లన్నీ వసంత ఋతులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కలకలలాడుతున్నాయి. కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది. ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి. కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చిన ఓ రంభ, నువ్వు 10,000 సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు. తరువాత కొంతసేపటికి శాంతించి అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళీ క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు. నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం. ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడి ఉంది. అందుకని ఊపిరిని తీసి బయటికి వదలను. కుంభకం యోగాలో ఒక ప్రక్రియ చేస్తాను. అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం దృఢత్వం ఉండటం వలన. కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకు వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత కబాళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడిని విశ్వామిత్రుడికి అర్థమైంది. కానీ ఈసారి ఆయన ఇంద్రియాలకు లొంగలేదు. ఇంద్రుడు తింటే ఏంటి, నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయనకు బ్రహ్మస్థానం నుంచి ఆయన తపశ్శక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది. సముద్రాలు కదలటం ఆగిపోయాయి. సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవ్వరూ కదపలేరు. ఆయనకి శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తోంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, ఓ కౌశిక, నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడివై జీవిస్తావు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతటా అవి భాషించాలి అన్నాడు. ఓంకారము వషట్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక. అలాగే ఎవరి మీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా ఆయన విశ్వామిత్రుని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడు కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో ఆ వశిష్ఠుడు కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పారు. బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలను జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామా, నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.